ఈ రోజు మనం వెళ్ళబోయే రెస్టారెంట్ నేమ్ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దాని పేరు వచ్చి పండగ. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన బద్దెల బుల్ల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీరు సపోర్ట్ కూడా నాకు ఇవ్వండి. ఈ రెస్టారెంట్ వచ్చి ఏఎంబీ నుండి కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒక పెద్ద బిల్డింగ్ లో. పార్కింగ్ ఏరియా నుంచి లిఫ్ట్ లో పైకి రావచ్చు. ఈ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ లో ఉంటుందంట ఈ రెస్టారెంట్. ఎంట్రన్స్ లో దీన్ని చూడగా నాకు అది చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా వీళ్ళ రిసెప్షన్ ప్లేస్ కూడా చూడండి ఎంత బాగుందో. చాలా సింపుల్ గా ట్రెడిషనల్ గా సెట్ చేసుకున్నారు వీళ్ళ యొక్క అంబియన్స్ ని. ఇక్కడ అన్ని రెస్టారెంట్ లో మాదిరి కాకుండా చిన్న మంచాలు సెట్ చేసారు చూడండి వెయిటింగ్ కోసం. ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా అనిపించింది నాకు ఈ యొక్క ఎంట్రన్స్. దీన్ని మా భాషలో గుమ్మం అంటారు, మీరేమంటారు చెప్పండి నాకు. వీళ్ళకి ఇది ఎక్కడ దొరికిందో కానీ బాగా సెట్ చేసుకున్నారు. విలేజెస్ లో మాదిరి ఇక్కడ దీపాలు కూడా పెట్టారు ఎంట్రన్స్ లోనే. ఇంకా అలా లోపలికి రాగానే లోపల అయితే చాలా బాగుంది. చూసారా ఎంత బాగా సెట్ చేసుకున్నారో వీళ్ళ యొక్క రెస్టారెంట్ ని. వీళ్ళు అంబియన్స్ ని ఇంత ట్రెడిషనల్ గా ఎలా సెట్ చేసుకున్నారో తెలియదు కానీ అయితే చాలా బాగా సెట్ చేసుకున్నారు వీళ్ళైతే. ఇక్కడ డైనింగ్ మాత్రం బాగా సెట్ చేసుకున్నారు. ఒకటేమో ఉయ్యాల మీద ఊగుతూ తినొచ్చు, మరొకటి చైర్స్ లో కూర్చొని తినొచ్చు. డైనింగ్ టేబుల్ కూడా చూడండి ఎంత బాగా సెట్ చేసుకున్నారు వుడ్తో ఇల్లు. అలా ఉయ్యాల్లో కూర్చునేనో లేదు తెగ ఊగుతుంది ఈ ఉయ్యాల అయితే. స్టార్టింగ్ లో అర్థం కాలేదు మెనూ కార్డు ఇవ్వరంటే దీన్ని స్కాన్ చేసుకుని మెనూ చూసుకోవాలంట. నా బ్యాక్ సైడ్ వాళ్ళకున్న వీటిని చాలాసేపు గమనించిన ఇది స్టోన్ తో చేశారా లేదంటే వుడ్ తో చేశారా నాకు అది అర్థం కాలేదు. అలా తల పైకెత్తుకొని చూసేసరికి కిందకి మేము ఇచ్చిన ఆర్డర్ అయితే వచ్చేసింది ఒకటి. ఒక పాపడ అయితే ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. అలా చూసి ఇలా చూసేసరికి మొత్తం అయిపోయింది. ఏం బాధపడకండి అని మేము ఇచ్చిన చికెన్ అయితే ఆర్డర్ వచ్చేసింది. ఈ ఐటమ్ నేమ్ వచ్చి కోడిసీమ కోడివేపుడు అంటే. టేస్ట్ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది వచ్చి టకిలా షాట్స్ అన్నారు, టకిలాతో ఇస్తారనుకున్న అలా ఏమి ఇవ్వలేదు. స్టార్టర్ అయితే సూపర్ గా ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి ఇది. దాని తర్వాత అయితే ఒక బిర్యానీ అయితే ఇచ్చాము. ఆ బిర్యానీ ఇట్లా కుండలో తెచ్చి ఇచ్చాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. పీసెస్ అయితే చాలా సాఫ్ట్ గా కూడా ఉన్నాయి ఇవి. బిర్యానీ లుక్ చూశాక ఇంకా ఆగలేకపోయాను, ఇంకా తినడం స్టార్ట్ చేశాను. నేను అయితే అలా తిన్నానో లేదో అప్పుడే అయిపోయింది. ఇంకా ఫైనల్ గా ఒక కిల్లీతో ఈ యొక్క రెస్టారెంట్ కి బాయ్ చెప్పేశాను. ఫైనల్ గా ఈ లాటి ఇలా తెచ్చడం నాకు చాలా బాగా నచ్చింది. ఈ బౌల్ చూస్తుంటే పలు ముచ్చటగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్వేల్ బుల్లోడ్ ఫర్ మోర్ వీడియోస్.